అందరికీ నమస్కారం. నా పేరు వాసు. వెల్కమ్ టు ద లంబోదర్ ఆస్ట్రాలజీ. మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి నవగ్రహాలలో శని భగవానుడు. శని భగవానుడి ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. సో మొదటగా శని భగవానుని జననం ఎలా జరిగిందంటే సూర్య భగవానుని మరియు ఛాయామాత దంపతులకు జన్మించినటువంటి వాడు శని భగవానుడు. శని భగవానునికి ఒక రోల్ ఏంటంటే నవగ్రహాలలో కర్మఫలదాత అన్నమాట. సో జననం జరిగింది. సో ఈయన యొక్క తత్వాల్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం మనం. శని భగవాన్ జీవనశైలి ఎలా ఉంటుందంటే పరిపక్వత, ఓపిక, సహనము, అర్హత, క్రమశిక్షణ, బాధ్యత, భద్రత, ఆలస్యమైన విజయము, ఇవన్నీ అనుభవము, ఇవన్నీ కలగలిసిన విశ్వవిద్యాలయమే శని భగవానుడు అనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే పరిపక్వతను చూపించేది, ఆలస్యమైన విజయము, క్రమశిక్షణని అలవాటుగా మార్చేది, అనుభవాన్ని సంపదగా మార్చేది, ఇవన్నీ ఎవరు అంటే శని భగవానుడు ఒక్కడు మాత్రమే చేస్తాడు ఈ క్వాలిటీస్ అన్నిటినీ. సో ఇంకా వచ్చేసి శని భగవానుని రాజనీతి ఏంటంటే నీవు పడిన కష్టము ఎప్పటికీ వృధా కాదు అను ఒకటే చెప్తాడు ఆయన. నువ్వు కష్టపడు, నువ్వు పడిన కష్టము ఎప్పటికీ వృధా కాదు. ఇంకా చెప్పాలంటే నవగ్రహాలలో సూర్యునికి 30 కళలు, చంద్రునికి 16 కళలు, శుక్రునికి 12 కళలు ఇలా విభజించుకున్న వచ్చాయన్నమాట. కానీ శని భగవానునికి మాత్రం ఒకటే ఒక కళ శనికి. ఆ ఒక్క కళ ఏంటంటే పని పని పని, కష్టపడు. సో ఈయన నమ్మిన సిద్ధాంతం ఏంటంటే జీవితంలో కష్టపడితేనే ఏదైనా వస్తుందనే సిద్ధాంతాన్ని నమ్మేవాడు శని భగవానుడు. ఇంకా వచ్చేసి మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. తత్వాలను అర్థం చేసుకోవాలంటే ముఖ్యంగా ఒక ఆర్మీ ట్రైనర్ ఉన్నారండి. శని భగవానుడు ఏ క్వాలిటీస్కి అధిపతి అంటే సరిహద్దులు, బార్డర్స్, బంధాలు, బాంధవ్యాల మధ్యలో మనిషి యొక్క సరిహద్దులని నిర్ణయించేవాడు శని భగవానుడు. సో మనిషికే కాదు మన దేశానికి కూడా సరిహద్దులు ఉంటాయి. ఆ సరిహద్దులో ఎవరు ఉంటారు? ఆర్మీ పీపుల్ ఉంటారు. ఆర్మీ పీపుల్కి ట్రైనింగ్ ఇచ్చేవారు ఎవరు అంటే కంప్లీట్గా శనితత్వం ఉన్న వ్యక్తులే అనమాట వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేది. వాళ్ళు ఎలా అంటే వాళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే డిసిప్లిన్, క్రమశిక్షణ అనేది 100కి 100% ఉంటుందన్నమాట. అంత పర్ఫెక్ట్గా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఒకవేళ వాళ్ళు ఒక టైంకి గ్రౌండ్కి రమ్మన్నా, మీటింగ్కి రమ్మన్నా 2 సెకండ్స్ లేట్ అయినా సరే ఎవరన్నా లేటుగా వస్తే వారికి పనిష్మెంట్ ఇస్తారన్నమాట. మనం మూవీస్లో చూస్తుంటాం 5 రౌండ్లు గ్రౌండ్ మొత్తం పరిగెత్తాలి, ఇలా పనిష్మెంట్ ఇస్తారన్నమాట. సో ఎందుకు అంత ఇంపార్టెన్స్? 2 సెకండ్స్లో లేట్ అయితే ఏమవుతుంది, ఏం మునిగిపోతుందని మనకు అనిపిస్తుంది. సో బార్డర్లో ఎలా అంటే అపోనెంట్ వ్యక్తులు, శత్రువులు యుద్ధం చేస్తున్నప్పుడు బుల్లెట్ వస్తుంది అనుకోండి, అదే సమయంలో దాహం అవుతుంది, తాగాలనిపించింది, దాహం అవుతుంది తాగుతా అనేసి వస్తే రాని బుల్లెట్ అంటే అది ఊకుంటుందా? 2 సెకండ్స్లో బుల్లెట్ వచ్చి కుచ్చుకుంటుంది అనమాట, దిగిపోతుంది, ప్రాణం పోతుంది. ప్రాణం పోయాక వద్దు క్యాన్సల్, మళ్ళీ నా ప్రాణం నాకు కావాలి, ఈసారి నేను జాగ్రత్త పడతా అంటే పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? రాదు కదా. సో 2 సెకండ్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది, విలువ అనేది ఆ శని భగవానుకి తెలుసు కాబట్టి అంత క్రమశిక్షణ అనేది అంత టఫ్గా ఉంటుంది. ఇంకో యాంగిల్ చూద్దాం ఇదే ఎగ్జాంపుల్ని. అలా లేట్ వచ్చిన వ్యక్తికి ఒక గురువు టీచర్గా ఉన్నారండి నవగ్రహాలలో. గురువు ఏం చెప్తాడు? ఇలా కాదు, దీని యొక్క ఇంపార్టెన్స్ 2 సెకండ్స్ ఇంపార్టెంట్ ఇలా ఉంటుంది అని గురువు చెప్పి ఇంకోసారి రాకని పంపిస్తారనమాట. టైంకి రా అని ఏం పనిష్మెంట్ ఇవ్వడు. అది శని భగవానుడు పనిష్మెంట్ ఎందుకు ఇవ్వాలి మరి? సింపుల్గా చెప్పి శని భగవానుడు వదిలేయచ్చు కదా. అంటే ఈ ఒక్కసారి లేట్ అయింది, ఈ లేట్ అయిన లెసన్ని మళ్ళీ నేర్పడనమాట శని భగవానుడు. సో అతనికి లైఫ్ టైం గుర్తుండాలి అంటే ఒక పనిష్మెంట్ ఇస్తాడు. వితౌట్ పనిష్మెంట్ శని భగవానుడు ఏది టీచ్ చేయడు. పనిష్మెంట్ రూపంలోనే లెసన్ ఉంటుంది. ఒక్కసారి నేర్చుకున్న పనిష్మెంట్ తీసుకున్నాక ఇంకెప్పుడు ఇక్కడే కాదు, అతను నేర్చుకున్న దగ్గరే కాదు, జీవితం మొత్తంలో ఎక్కడికైనా సరే ఏదైనా ఒక టైంకి వెళ్ళాలంటే 5 సెకండ్లు కాదు 5 నిమిషాల ముందే ఉంటాడనమాట. ఆ క్రమశిక్షణ అనేది తన జీవనశైలిలో అలవాటుగా మారిపోతుంది. సో అది నేర్పిస్తాడనమాట. ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఇంకో ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఒక ఐఏఎస్ ఎగ్జామ్ ఉంది, దాని ఒక 2 వ్యక్తులు రాశారంట. ఒక వ్యక్తి 1 టైమే రాసి పాస్ అయ్యాడు, ఇంకొక వ్యక్తి 7 టైమ్స్ రాసి ఫెయిల్ అయ్యాక 8th టైం రాసి పాస్ అయ్యాడు అనమాట. సో వాళ్ళిద్దరు జాబులు చేసుకున్నారు. కొంతకాలం తర్వాత వాళ్ళిద్దరు ఒక కోచింగ్ సెంటర్ని స్టార్ట్ చేశారండి. 2 వ్యక్తులు డిఫరెంట్ ప్లేసెస్లో. ఎవరికి? ఐఏఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి కోచింగ్ ఇద్దామని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ టైం రాసి పాస్ అయిన వ్యక్తికి దాంట్లో పేరెంట్స్ ఎక్కువ మంది స్టూడెంట్స్ని జాయిన్ చేయట్లేదు. దాంట్లో ఈ 7 టైమ్స్ ఫెయిల్ అయ్యి 8th టైం పాస్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కళాశాలకి చాలామంది స్టూడెంట్స్ని కోచింగ్ సెంటర్కి పంపిస్తున్నారు.
ఎందుకు అలా అంటే ఆ వ్యక్తి ఆ సబ్జెక్ట్ని 1 టైమే రివైజ్ చేశాడు, పాస్ అయ్యాడు. సో గురువు అనుగ్రహం వల్ల. ఈ శని అనుగ్రహం వల్ల ఇతనేంటి 7 టైమ్స్ ఫెయిల్ అయ్యి సబ్జెక్ట్ని 8 టైమ్స్ రివిజన్ అయింది. సో సబ్జెక్ట్ మీద కమాండింగ్ ఎక్కువ ఎవరికి ఉంటుందంటే శని భగవాన్ తత్వం రెండో వ్యక్తి 7 టైమ్స్ ఫెయిల్ అయిన వ్యక్తికి ఎక్కువ సబ్జెక్ట్ మీద కమాండింగ్ ఉంటుంది. సో అతనికి ఎలా పాస్ అవ్వాలో కాదు, ఎలా ఫెయిల్ అవ్వకూడదో కూడా తెలుసు అనమాట అతనికి, ఆ వ్యక్తికి. సో ఈ యాంగిల్లో ఇది ఉందండి. ఇంకో యాంగిల్లో చూద్దాం. మనం అందరం అంటాం కదా శని భగవానుడు అనగానే భయపడతాం అంటే ఇక్కడ చూద్దాం. ఇక్కడ భయపడడం అనేది ఉందో మనకు కనిపిస్తుంది. ఈ పేరెంట్స్ అందరూ ఎలా ఉంటుందంటే మైండ్ సెట్, పేరెంట్సే కాదు నేనైనా సరే ఆ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయాలంటే శని భగవాన్ తత్వం ఉన్న దాంట్లో శని భగవానుడు టీచర్గా కావాలంటారు ఆ తత్వం ఉన్నోళ్ళు. కానీ మన పిల్లవాడు 7 టైమ్స్ ఫెయిల్ అయ్యి 8th టైం పాస్ అవ్వాలని ఎవరు అనుకోరు. సో శని భగవానుడు ఆ పాత్రలో వెళ్ళాలి, అంత టఫెస్ట్ పాత్రలో వెళ్ళాలంటే ఊహించుకుంటేనే భయపడతారనమాట. సో అందుకని శని భగవానుడు అంటే పబ్లిక్ అంతా భయపడతారు. కానీ శని భగవానుడు టీచర్గా రావాలి మా పిల్లలకి. సో అతనికి అంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఈజీగా పాస్ అయిపోవచ్చు అనమాట అతను నేర్పిస్తే. సో ఫెయిల్యూర్ అనేది రాదనమాట, అంత ఎక్స్పర్ట్ అయి ఉన్నాడనమాట. సో అదే ఈ 2 యాంగిల్స్లో చూసాము. ఇంకా శని మనకి ఆలస్యంగా రిజల్ట్ ఇస్తాడండి, విజయాన్ని ఆలస్యంగా రిజల్ట్ అనేది ఇస్తాడు. మన అందరికీ అనుకుంటాం శని అంటేనే ఆలస్యం అని. ఎందుకు అలా శని ఆలస్యంగా రిజల్ట్ ఇస్తాడంటే శని ఏం కోరుకుంటాడంటే పరిపక్వతను కోరుకుంటాడనమాట. ఏదన్నా ఒక పని చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి, పరిపూర్ణంగా చేయాలి, జీవితం మొత్తం మళ్ళీ దాని గురించి నేర్చుకోవాల్సిన అవసరం పడకూడదు, దాని ఫలితాన్ని లైఫ్ టైం మనం తినాలి అన్న ఒక ఆలోచనతో శని ఆలస్యం చేస్తాడన్నమాట పనిని. సో ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనకి ఒక వటవృక్షం, ఒక పెద్ద వృక్షం ఉందండి, మర్రి చెట్టు లాంటిది ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఆ మర్రి చెట్టు అనేది 20 years పడుతుంది ఎదగడానికి, పెద్దగా అవ్వడానికి, చాలా పెద్దగా అవ్వడానికి. 20 years వరకు దాని నీడని మనం ఎక్కువగా ఫీల్ అవ్వలేమన్నమాట. చాలామంది ఫీల్ కొద్ది నీడనే ఉంటుంది. సో ఒక్కసారి 20 years అయ్యాక, పెద్దగా అయ్యాక అది 200 years వరకు పబ్లిక్కి నీడని ఇస్తుంది. మినిమం తక్కువ ఒక 2 తరాలు దాని నీడని ఆశ్రయించవచ్చు అనమాట. ఎంత చల్లగా ఉందని బాటసారులు కానీ, రోడ్డు పక్కన వెళ్ళే వాళ్ళు కానీ దాని కింద పనుకొని సేద తీర్చుకుంటారన్నమాట. సో 20 సంవత్సరాలు పట్టింది ఎదగడానికి అది, కానీ దాని ఫలితం 200 సంవత్సరాలు అనుభవిస్తాం మినిమం, తక్కువ 2 తరాలు. శని అందుకనే ఆలస్యంగా రిజల్ట్ ఇస్తాడు. ఇంకా చెప్పాలి అంటే ఈ క్రూడ్ ఆయిల్ ఉంది కదా, మనం క్రూడ్ ఆయిల్ అనేది కూడా భూమిలో కూడా కొన్ని లక్షల సంవత్సరాల ప్రెషర్కి, ఒత్తిడికి లోనైతేనే క్రూడ్ ఆయిల్ అనేది తయారవుతుంది. మళ్ళీ బొగ్గు గనులు, కోల్ మైన్స్, ఈ బొగ్గు కూడా కొన్ని లక్షల సంవత్సరాలు ఒత్తిడికి లోనైతే భూమిలో ఆ బొగ్గు అనేది తయారవుతుంది. శని ఏది ఇచ్చినా సరే పనిష్మెంటు మరియు ఒత్తిడి, ప్రెషర్ లేకుండా చాలా డీప్ ప్రెషర్ ఇస్తాడు మనిషికి. ఏలినాటి శనిలో కూడా ఆ ప్రెషర్ ఎంత, బాధ అనేది ఎంత లోతుగా ఉంటుందంటే గుండె లోపలలాగా గుచ్చుకుపోయేలాగా ఉంటుంది బాధ అనేది. సో ఆయన ఇచ్చే ఫలితం అలానే ఉంటుంది, దాని తగ్గట్టు పనిష్మెంటు మరియు ఒత్తిడి అనమాట. బాధ కూడా అంత హెవీగానే ఉంటుంది. సో ఇవన్నీ ఏంటి, క్రూడ్ ఆయిల్, ఇప్పుడు మనం క్రూడ్ ఆయిల్ నుంచే పెట్రోలు, నేచురల్ గ్యాస్, వంట గ్యాస్ ఇవన్నీ వస్తున్నాయి కదా. సో ఇవన్నీ మనం ఈరోజు మనం చేసుకుంటున్న ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ నడుస్తుందంటే క్రూడ్ ఆయిల్. ఇప్పుడు మనం వాడే క్రూడ్ ఆయిల్ కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఒత్తిడికి లోనై భూగర్భంలో లోనై వల్ల క్రూడ్ ఆయిల్ అనేది తయారైంది. సో బొగ్గు గనులు కూడా అంతే. సో శని యొక్క తత్వం అనేది ఆలస్యం అనేది కంపల్సరీ ఉంటుంది. దాని ఫలితం అనేది దానికి 10 తరాల వరకు ఉపయోగపడుతుంది. శని ఓపికను, సహనాన్ని పెంచుతాడండి శని. ఎలా అంటే ఒక శిల్పి ఉన్నాడు, ఒక శిల్పిని మనం శని తత్వం ఉన్న వ్యక్తిగా తీసుకుందాం, లేకపోతే శని భగవానుగా తీసుకుందాం. ఒక రాయిని, ఒక పెద్ద రెక్టాంగిల్ షేప్లో దీర్ఘచతురస్రాకారం ఉన్న ఒక శిలను, ఒక రాయిని తీసుకొని చెక్కడం స్టార్ట్ చేస్తాడు శని భగవానుడు. ఒక 20,000 దెబ్బలకి ఒక విగ్రహం తయారైందండి, దేవుని విగ్రహం తయారైంది. 20,000 ఒక్క దెబ్బకి తయారైంది. లాస్ట్లో కొట్టిన దెబ్బకి విగ్రహం అనేది పరిపూర్ణత అనేది వచ్చింది, పరిపక్వత. సో లాస్ట్లో కొట్టిన దెబ్బ వల్ల పరిపక్వత రాలేదు ఆ విగ్రహానికి, శిలకి. 20,000 దెబ్బలను తట్టుకుంది, దానివల్ల ఆ 20,000 ఒక్క దెబ్బకి దానికి పరిపక్వత, ఒక ఆకారం అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ ఇంకో యాంగిల్ ఏంటంటే చెక్కేవాడు ఉంటాడు కదా, శని భగవాను చెక్కేవాళ్ళు. సో అతనికి ఎంత పరిపక్వత ఉంటే ఏ మాత్రం ఉలితో దెబ్బ కొట్టినప్పుడు అటు ఇటు ఏంటి ఒక్కసారి విగ్రహం అనేది, శిల అనేది మధ్యలో కానీ ఎక్కడన్నా విరిగిపోతే
ఇంకో ముక్క తెచ్చి అతికేయడానికి ఛాన్స్ లేదనమాట. ఎంత ఒడుపుతో బలాన్ని ఎంత ప్రెజర్గా పెట్టాలి, విరక్కుంటా పెట్టాలనే ఒడుపు నైపుణ్యం అనేది శని భగవానుడికి తెలుసు అనమాట. ఏలినాటి శనిలో కానీ నిత్య జీవితంలో కానీ మనిషిని చంపాలని ఎప్పుడూ శనిదేవుడు అనుకోడు, మనిషిని మారుస్తాడనమాట. అతని ఉద్దేశం ఏంటంటే మార్పు తీసుకురావాలి అంటే మన అలవాట్లు మార్పు అవన్నీ కావాలని చాలా లోతుగా వెళ్ళాలన్నమాట. ఆ తత్వంతో తయారు చేస్తాడు శని భగవానుడు. అక్కడ అన్ని దెబ్బలను తట్టుకుంటేనే పరిపక్వత వచ్చింది. అందుకే ఏలినాటి శనిలో మనకి ఒక్క పరీక్ష కాదు, 2 కాదు, 10 పరీక్షల దాకా ఎదురవుతాయి. దెబ్బలు కొడుతూనే ఉంటాడనమాట మనం మార్పు రావాలని. ఒక దెబ్బతో ఆయన కొట్టి పరీక్ష పెట్టి పాస్ అయ్యామని పంపించాడు. అలాంటి దెబ్బలు ఒక 4 రకాలుగా 5 రకాలుగా కొడుతుంటాడు. దాన్ని అన్నింటిని తట్టుకోవాలి. ఈ జీవితం మొత్తం ఇప్పుడు ఆయన నేర్పిన గుణపాఠం అనేది లైఫ్ టైం ఉండాలన్నమాట. సో ఆయన ఉద్దేశం అది మర్చిపోవద్దని. శనిని మనం కర్మఫలదాతగా కూడా తీసుకుంటాం. మనం కర్మఫలదాతగా అంటే ఆయనకు ఆ పదవి ఇచ్చారనమాట. నవగ్రహాలలో ఎవరు ఏ కర్మలు చేశారు, ఏ కర్మలు అనుభవించాలి, కర్మలను నిర్ణయించేది ఆయన అకౌంట్లోకే వస్తుంది అనమాట. మంచి చేస్తే మంచి కర్మలు, చెడు చేస్తే చెడు కర్మలు నిర్ణయించేది శని భగవానుడే. ఇక మన అందరం చూస్తున్న ఏలినాటి శని టాపిక్లోకి వెళ్దామండి. ఏలినాటి శని అంటేనే భయపడుతుంటారు. అసలు ఏం జరుగుతుంది ఏలినాటి శనిలో? శని యొక్క తత్వాలు అనేది తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసే క్వాలిటీస్ అన్నీ ఎలా అంటే ముఖ్యంగా ఒక 3 పాయింట్స్లో చెప్తాను నేను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాస్తవికత. అంటే ఏలినాటి శని జరిగే 7.5 సంవత్సరాలు వాస్తవాలన్నీ బయటకు వస్తాయండి. ఒక జాతకుడు ఏలినాటి శని అనుభవిస్తున్నాడంటే ఆ జాతకుడు ఎవరిని మోసం చేయలేడు, ఎవరి చేత మోసపోడు అనమాట. మనం వివరణగా చూద్దాం. ఇతను ఎవరినైనా మోసం చేయాలని చూసినా ఇతని యొక్క నిజస్వరూపం అనేది ఎదుటి వ్యక్తికి, సమాజానికి తెలిసిపోతుంది అన్నమాట. పరిస్థితులు అలా కల్పిస్తాడు శనిదేవుడు. సో ఎవరిని మోసం చేయలేడు. రియాలిటీ అనేది శని భగవానికి బాగా ఇష్టం, వాస్తవికత. సో వాస్తవికత అనేది ఆ జాతకుని గురించి బయటపడిపోతుంది. ఇంకో పబ్లిక్ ఉన్నారు, అతనికి పబ్లిక్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, సమాజంలో ఎవరన్నా ఈ వ్యక్తిని మోసం చేయాలని అనుకున్నారో, బయటికి తీయగా మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి యొక్క నిజస్వరూపం అనేది కూడా ఏలినాటి శనిలో బయటకు వచ్చేస్తుంది మనకి. సో వాస్తవికత అనేది వెలుగులోకి తీసుకొస్తాడు. ఇంకా వచ్చేసి సెకండ్ పాయింట్ వచ్చి బలాలు బలహీనతలు. శని భగవానుడు ఏం చేస్తాడంటే బలాలు బలహీనతలో మనిషి యొక్క ప్రతి వ్యక్తికి బలాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. సో బలాలన్నిటి మనం ఏం చేయాలంటే ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది అనగానే ఒక పేపర్ మీద నిలువుగా ఒక లైన్ కొట్టి లెఫ్ట్ సైడ్ అన్ని బలాలన్నీ రాసుకోవాలి, మన యొక్క స్ట్రెంత్. రైట్ సైడ్ అని మన వీక్నెసెస్ అన్నీ రాసుకోవాలన్నమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బలాలు నాకే ఉందనుకో, ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ అడ్మినిస్ట్రేషను, డైలీ డిసిప్లిన్గా ఉంటాను, ఇవి ఉంటాయి. ఫ్యూచర్ ప్లానింగ్ అనేది కొంచెం తక్కువ వీక్ ఉన్నాను అనుకో నేను. సో ఒకటి ఫైనాన్షియల్ ప్లానింగ్ కొంచెం వీక్ ఉన్నాను, ఫైనాన్షియల్ ప్లానింగ్ వీక్ అని రాస్తాను. సో స్ట్రాంగ్ ఉన్న ఏరియాస్ అన్నిటి మీద శని భగవానుడు డిస్టర్బ్ చేయడు. వీక్నెస్ ఉన్న ఏరియాస్ అన్నిటిని, బలహీనతలన్నింటినీ వాటి యొక్క నీడ్ అనేది కల్పించి వాటిని బయటకు తీసుకొచ్చి లాగి మరీ బయటకు తీసుకొచ్చి వాటి మీద మనకు ఒక ఫోకస్ అనేది చేర్పిస్తాడు. మనకి ఎలా నేర్పిస్తాడు శని భగవానుడు టీచింగ్ తెలుసు కదా, పనిష్మెంట్ రూపంలోనే ఉంటుంది, సేమ్ మెథడ్ మళ్ళీ ఆయన. సో దానివల్ల ఇతను ఏం చేస్తాడంటే బలహీనతల మీద రిపేర్ అనమాట. సో బలహీనతల మీద ఎవరైనా, బలాల మీద ఏ వ్యక్తి కొట్టినా తట్టుకోగలుగుతాడు, బలహీనతల మీద ఎవరైనా కొడితే తట్టుకోలేరన్నమాట. మనిషికి కోపం వచ్చేస్తుంది, బాధ వస్తుంది బయటికి, ఇవన్నీ వస్తాయన్నమాట. సో బలహీనతల మీద ఈ బలహీనతల పారామీటర్లు అయిపోయింది. సో అంటే శని భగవానుడు ఏం చేస్తాడు, బలాల పైన కాదు బలహీనతలను బలాలుగా మార్చే గ్రహం ఏది అంటే శని భగవానుడు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను, వాస్తవికత, బలాలు, బలహీనతలు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఈ పాయింట్ని. మనకి ఒక వ్యక్తికి మన మిడిల్ క్లాస్లో కానీ హై క్లాస్ కానీ ఏదన్నా ఒక క్లాస్ అండి, మనిషికి ఒక ఫ్యామిలీలో అవసరం పడింది, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, బిల్ కట్టాలి. బిల్ కట్టడానికి అతని దగ్గర అమౌంట్ లేవన్నమాట, సేవ్ చూసుకోలేదు, అమౌంట్ లేకపోతే అతను తనకు ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ 10 మంది అనుకోండి. సో మనీ కట్టాలి, లేనప్పుడు ఏం చేయాలి, ఎవరి దగ్గర అప్పు తీసుకోవాలి, లేకపోతే ఏదన్నా ఒకటి చేయాలన్నమాట. సో అప్పు తీసుకోవడానికి ఏం చేశాడు, 10 మంది దగ్గరికి వెళ్ళి అడగడం స్టార్ట్ చేశాడు. ఆ సమయంలో గురు భగవాను అనుగ్రహం ఉన్న వ్యక్తి అనుకో, ఆ జాతకుడు పలానా వారి దగ్గరికి వెడగానే మనీ పుడుతుందని మనిషికి ఆలోచన వస్తుంది. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళగానే సంపద పుడుతుంది, మనీ ఇస్తాడు, మనీ తీసుకుని వెళ్ళి హాస్పిటల్ కడతాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇంటికి తీసుకొచ్చేస్తాడు, హ్యాపీగా ఉంటాడు. అదే శని ఏలినాటి శనిలో ఏం జరుగుతుందంటే
జాతకుడు ఏం చేయాలి, ఆ 10 మందిలో ఫస్ట్ ఒకరిని అడగాలి. అతను ఏమంటాడు, నేను ఇవ్వను పో అంటాడు. ఇంకో అతను అడిగితే రేపు చూద్దాం అంటాడు. ఇంకో అతను అడిగితే ఎల్లుండి చూద్దాం అంటాడు. సో ఇలా అడిగితే 9 మంది ఇవ్వరండి. కొంతమంది డైరెక్ట్గా నో అన్నోళ్ళు ఉంటారు, కొంతమంది ఇండైరెక్ట్గా నో అన్నోళ్ళు ఉంటారు, కొంతమంది స్వీట్గా చెప్పి తప్పించుకున్న వాళ్ళు ఉంటారు ఇవ్వకుండా. సో లాస్ట్లో ఒక వ్యక్తి ఇస్తాడండి, 10వ వ్యక్తి. ఆ 10వ వ్యక్తి ఇచ్చినప్పుడు ఆ తీసుకొచ్చి శని భగవానుడు ఇవ్వకుండా ఏం లేదు, పుట్టిస్తాడు, ఆపద నుంచి బయట పడిపిస్తాడు. కానీ పెయిన్ అనేది కామన్గా ఉంటుంది, ఒత్తిడి కామన్ కదా, పనిష్మెంట్ ఒత్తిడి శని ఇచ్చే తత్వాలలో. సో ఆ బాధకు కూడా లోన్ అవుతాడు 10 మందికి దగ్గరికి వెళ్ళినప్పుడు. వెళ్ళి హాస్పిటల్ నుంచి ఇంటికి తీసేసుకుంటాడు, పేషెంట్ నయం అయిపోతుంది, కవర్ అయిపోతుంది. శని ఎందుకు ఈ 10 మంది ఇట్లా తిప్పాడు అంటే, ఎవరేంటని వాస్తవికత కావాలి కదా, శనికి వాస్తవికత అంటే బాగా ఇష్టం కదా. ఎవరేంటని, తన వాళ్ళు బయట వాళ్ళు ఎవరేంటని తెలిసిపోవాలి ఈయనకి. శనికి అదే ఇష్టం అనమాట, న్యాయాధికారి కదా. సో అవన్నీ తెలిసిపోయినాయి, ఎవరు మంచి వాళ్ళు, ఎవరు నా వాళ్ళు, బయట వాళ్ళు. ఇంకొక యాంగిల్లో శని ఇంకొక గుణపాఠం నేర్పిస్తాడు ఇదే టైంలో. ఆ 9 మంది అడిగేటప్పుడు, తనకి ఒక జాతకుడు అడిగేటప్పుడు, ఏలినాటి శని అనుభవిస్తున్న జాతకుడు అడిగేటప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఇస్తాను ఇవ్వకపోవడము, రేపిస్తాను 4 సార్లు తిప్పించుకోవడము, ఇవన్నీ చూసి జీవితంలో ఇంకెప్పుడు ఎవరి దగ్గర అప్పడకూడదు, మనమే సేవింగ్ చేసుకోవాలి, లేదా ఒక చీటీ వేసుకొని డబ్బులు సేవ్ చేసుకోవాలి అన్న రియలైజేషన్ని శని భగవానుడు జాతకుడు కల్పిస్తాడు ఏలినాటి శనిలో. సో పాత అనేది హార్డ్గా ఉంది, కానీ దాని యొక్క గుణపాఠం అనేది చాలా బాగుంటుందన్నమాట. ఆపద గట్టెక్కింది జాతకుడికి, పబ్లిక్ గురించి కూడా తెలిసింది, తన యొక్క రియలైజేషన్ అయ్యి నెక్స్ట్ టైం నుంచి సేవింగ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఇంకోసారి అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళడు అనమాట ఇక. సో అంత మంచి గుణపాఠాన్ని నేర్పే వ్యక్తి ఎవరు అంటే శని భగవానుడు అనమాట. ఇంకా ప్రకృతిలో శని భగవాను తత్వాలు ఎక్కడెక్కడ కనిపిస్తాయంటే మనం చూద్దాం. కార్మికులు ఉంటారుగా, ఫ్యాక్టరీస్లో ఉండే లేబరు కార్మికులు, వీళ్ళంతా శని భగవాను కిందకే వస్తారన్నమాట. బ్లూ కాలర్స్ అందరూ శని భగవాను కిందకే వస్తారు, వైట్ కాలర్స్ అందరూ సూర్యుని కిందకి వెళ్తారన్నమాట. సో ఇంకా శని యొక్క తత్వాలు ఎక్కడెక్కడ కనిపిస్తాయంటే, క్రూడ్ ఆయిల్, గల్ఫ్ కంట్రీస్ అని శని ఆధీనంలోకి వస్తాయన్నమాట. క్రూడ్ ఆయిల్ అక్కడ మొత్తం క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి అయ్యేది అక్కడ. కోల్ మైన్స్, బొగ్గు గనులు, ఇవన్నీ శని ఆధీనంలోకి వస్తాయి. ఇంకా బయటగా వచ్చేసి మనం క్రూడ్ ఆయిల్ అంటే, క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోల్ వస్తుంది, వంట గ్యాస్ వస్తుంది, తార్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఫాజిల్స్ అన్నమాట. కొన్ని సంవత్సరాల క్రితం ఫాజిల్స్గా మారాలంటే కొన్ని సంవత్సరాల క్రితం భూమి లోపల ఉండాలి. ఫాజిల్స్ కూడా, గుహలు, కేవ్స్, ఇవన్నీ కూడా శని యొక్క తత్వాలే. ఇవి కాకుండా ఇంకా చెట్లలో వచ్చేసి జమ్మి చెట్టు, ముళ్ళ చెట్లు ఉంటాయిగా, ఇవన్నీ శని తత్వాలు. తుమ్మ చెట్టు, ఇవన్నీ శని తత్వాల కిందకి వస్తాయి. ఇంకా మానవ శరీరంలో శని తత్వాలు ఎక్కడెక్కడ కనిపిస్తాయో చూద్దాం. మానవ శరీరంలో ఏంటంటే, మన యొక్క మోకాళ్ళు మరియు మోకాళ్ళ కింద పిక్కలు ఉంటాయిగా, కాలి పిక్కలు, ఇవన్నీ శని ఆధీనంలో ఉంటాయి. మోకాళ్ళ కింద ఉన్న పిక్కలు శని ఆధీనంలో ఉంటాయి. ఈ ఇంటర్నల్ బాడీ పార్ట్స్కి వచ్చేసి శని వచ్చేసి ఆధిపత్యం ఎక్కడ ఉంటుందంటే, ఎముకలు అండి, అస్థిపంజర వ్యవస్థకి మొత్తం శని ఆధీనంలో ఉంటుంది. ఎప్పుడైతే శనికి సూర్యుని కాంబినేషన్ జాతకంలో ఉంటాయో వారికి ఎముకల వ్యవస్థ బలహీనపడిపోతుంది. శని సూర్యులు ఈస్ట్ వెస్ట్ కదా, అంటే ఇద్దరూ న్యాయమే కావాలి, కానీ వీరి యొక్క ఆలోచనలు విరుద్ధంగా ఉండడం వల్ల శత్రువులు కాబట్టి ఆ జాతకుడికి డిఫాల్ట్గా ఎముకల వీక్నెస్ అనేది, కాల్షియం అనేది తక్కువగా ఉంటుంది అన్నమాట జాతకుడికి. సో శని యొక్క ప్రకృతిలో శని తత్వాలు మన హ్యూమన్ బాడీ పార్ట్స్ కూడా అయిపోయింది. శని ఇంకా స్టోన్స్ అండి, కిడ్నీ స్టోన్స్ వచ్చిందంటే శని కారకుడు కాదు, ఓన్లీ శుక్రుడు కారకుడు. శుక్రునితో పాటు శని సంబంధం రావాలి, వచ్చినప్పుడే ఆ జాతకుడికి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి. రాళ్ళు, పెద్ద పెద్ద పర్వతాలు, కొండలు, ఇవన్నీ శని ఆధీనంలోకి వస్తాయన్నమాట. గ్రానైట్ స్టోన్, ఇవన్నీ శని ఆధీనంలోకి వస్తాయి. సో ప్రకృతిలో శని యొక్క తత్వాలు అయిపోయినాయి. ఇంకా వచ్చేసి మనం ఈ శని తత్వాలను వింటున్నాగా, శని తత్వాలు ఇంకా మనకి క్లారిటీ రావాలంటే శని దేవునికి మిగతా గ్రహాలకి మనం కంపారిజన్ చూద్దాం. శనికి ఉన్న సూర్యుడికి. రాజు ఏం చేస్తాడు? సూర్యుడు అంటే రాజు కదా, రాజు తత్వాలుగా. సూర్యుడు ఏం చేస్తాడు? ఒక రాజ్యానికి రాజును తయారు చేస్తాడు. శని ఏం చేస్తాడు? రాజ్యాన్ని నిలబెట్టి ఆ రాజు యొక్క వ్యక్తిత్వాన్ని బలపరుస్తాడనమాట. స్ట్రాంగ్గా నిలబెట్టే శక్తి, కెపాసిటీని పెంచుతాడనమాట శని. ఇంకా చెప్పాలంటే సూర్యుడు అంటే మనం ఏమంటాం? రాజకీయ నాయకులంతా సూర్యుని కిందకే వస్తారు. సీఎం, పిఎం, రాజకీయ నాయకులు, యుఎస్ ప్రెసిడెంట్, ఇట్లా ఏ దేశానికైనా మన వ్యవస్థను నడిపించే వాళ్ళంతా సూర్యుని ఆధీనంలోకి వస్తారు, సూర్యుని యొక్క కారకత్వాల కిందకి వాళ్ళు. సో శని యొక్క కారకత్వాలు ఏంటి?
క్రూడ్ ఆయిల్ ఇవన్నీ చెప్పుకున్నాం. సో వీళ్ళంతా నడిపించే వాళ్ళంతా పేరు ప్రఖ్యాతలు, ఇమేజ్ అనేది చాలా బాగుంటుంది, గొప్పగా ఉంటుంది. ఇప్పుడు శని యొక్క తత్వాలు మనం ఏం చెప్పాము, కార్మికులు, లేబరు. కార్మికులు ఒక్కరోజు పనికి పోకపోతే ఫ్యాక్టరీ అనేది మూతపడుతుంది. ఆ ఫ్యాక్టరీ యొక్క యజమాని సూర్యుని తత్వం అన్నమాట. సో అది నేమ్ ఫేమ్ అన్నీ ఉంటాయి, కానీ ఈ లేబర్కి కార్మికులకి పనిచేసే వాళ్ళకి నేమ్ ఫేమ్ ఏమి ఉండదు. కానీ వాళ్ళ ఇంపార్టెన్స్ అనేది చూడండి. ఒక్కరోజు పనికి వెళ్ళకపోతే ఆ ఫ్యాక్టరీ మూతపడుతుంది అన్నమాట, ఆగిపోతుంది. ఇంకా చెప్పాలంటే క్రూడ్ ఆయిల్ నుంచే పెట్రోల్ ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు యూఎస్కి ఇరాన్కి వార్ జరిగితే ఏమైంది, హార్ముజ్ క్లోజ్ చేయడం వల్ల మనకి పెట్రోల్ రాకపోతే మనకి ఎలా రోజువారీ నిత్య జీవనం ఎలా గడపాలి, వంట గ్యాస్ కూడా ఆగిపోతుంది, ఇవన్నీ ఆగిపోతాయి అన్నమాట. సో రోజు గడవడం అనేది చాలా కష్టం. ట్రాన్స్పోర్ట్ అంతా జరిగేది పెట్రోల్ మీదే. సో కనిపించే వ్యవస్థకి, పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యవస్థకి సూర్యుడు అధిపతి అయితే, కనిపించకుండా వ్యవస్థని, ప్రపంచాన్ని నడిపించే వ్యక్తి ఎవరు అంటే మనం గుర్తించాం వాటిని, కానీ నడిపించేది ఎవరు అంటే శని భగవానుడు తత్వాలు అన్నమాట. అవి లేకపోతే ఎక్కడికక్కడ స్తంభించిపోతాయి. సూర్యునికి శనికి తేడా అది. మళ్ళీ శనికి బుధునికి తేడా చూద్దాం మనం. బుధుడు ఏమంటాడు, శని కష్టపడు అంటాడు, పని చేయను. బుధుడు ఏమంటాడు, ఇంటెలిజెంట్ కదా బుధుడు. సో ఇలా కాదు, ఒక్కసారి జాక్పాట్ కొట్టు, షార్ట్ కట్లో ఇక్కడ మనకి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, ఇలా కొట్టు అని బుధుడు చెప్తాడు. శని ఏమంటాడు, సరే నువ్వు అన్నది కరెక్టే, కానీ ఇంటెలిజెన్సీ మే ఫెయిల్ బట్ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్ అంటాడు అనమాట. తెలివితేటలు ఎప్పుడో ఒకసారి ఫెయిల్ అవుతాయి, కానీ హార్డ్ వర్క్ అనేది ఎప్పుడూ స్థిరమైన ఎక్కువ ఇన్కమ్ ఇవ్వకుండా స్థిరత్వమైన ఇన్కమ్ అనేది ఇస్తుంది. హార్డ్ వర్క్ యొక్క ఇంపార్టెన్స్ని శని చెప్తాడనమాట. ఇంకా శనికి మరియు గురువుకి తేడా చూద్దాం మనం. గురువు అంటే ఏంటి, పుస్తకాల జ్ఞానం అనమాట. పుస్తకాల ద్వారా నేర్చుకున్న జ్ఞానం మొత్తం అంతా గురువు నుంచి వస్తుంది మనకి. శని అంటే అనుభవం. శని అంటేనే అనుభవం అనమాట. సో ఒక స్విమ్మింగ్ నేర్చుకునే వ్యక్తి, ఒక ఈత కొట్టే వ్యక్తి ఈత నేర్చుకోవాలి. ఈత నేర్చుకోవడానికి వెళ్ళి జ్ఞానం కావాలి, కొట్టే టెక్నిక్ ఏంటి అనేది కావాలి. ఆ టెక్నిక్ ఎవరు నేర్పిస్తారు, గురువే నేర్పిస్తారు అన్నమాట. గురువు ఏంటంటే ఈ 2 చేతులు ఇలా 3 ఫోల్డ్స్ కొట్టాలి, 3 టైమ్స్ కొట్టాలి, మెడకాయ లెఫ్ట్ రైట్ ఇలా తిప్పాలి. ఇది ఒక టెక్నిక్ అనమాట. ఇది చేసిన తర్వాత ఇది చేయాలి. బ్రీతింగ్ టెక్నిక్ కూడా ఉంటుందని నీళ్ళ బయట ఉండి చెప్తాడు అనమాట. ఇలా ఉంటుంది. సో గురువు నేర్పించాడు. ఇక పని ముందు ఎవరితో ఏం అవసరమో డైరెక్ట్ నీళ్ళలో కొడితే దుంకితే వచ్చేస్తుంది ఈత రాదండి. దానికి అనుభవం కావాలి. ప్రాక్టీస్ చేస్తేనే, శని కలిస్తేనే అక్కడ పరిపక్వత వస్తుంది. బుక్ నాలెడ్జ్తో ఏమీ రాదు అక్కడ. బుక్ నాలెడ్జ్ కావాలి, బుక్ నాలెడ్జ్ దిశని చూపిస్తుంది. కానీ రియాలిటీలో మన ఈత కొట్టాలి అంటే అనుభవం కావాలి, నీళ్ళలో దిగి ప్రాక్టీస్ చేయాలి. అది శనితత్వం అన్నమాట. సో బుక్ నాలెడ్జ్ని కలపాలన్నమాట రియాలిటీకి. ఇంకొక ఇంటర్వ్యూకి వెళ్ళారండి. ఇంటర్వ్యూకి వెళ్తే ఏమంటారు, ఫ్రెషర్ని తీసుకుంటారా, ఎక్స్పీరియన్స్ పర్సన్ తీసుకుంటారా? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తినే తీసుకుంటారు. ఫ్రెషర్ని ఎందుకు తీసుకోరు, వాళ్ళకి అనుభవం లేదన్నమాట. అనుభవం అంటే ఏంటి, శని అనమాట. ఇద్దరికి సబ్జెక్ట్ ఏమే, ఇద్దరికి అకాడమిక్ సర్టిఫికేట్స్ సేమ్ ఉన్నాయి, క్వాలిఫికేషన్స్ సేమ్ ఉన్నాయి, కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తికే ఎక్కువ విలువ ఇస్తారు. అంటే జ్ఞానం అనేది గుర్తింపు విలువని ఇస్తుంది, అనుభవం అనేది సంపాదనని పెంచుతుంది అన్నమాట. శని చెప్పేది అది. సో గురువుకి శనికి మీకు కంపారిజన్ అర్థమైపోయింది. నెక్స్ట్ వచ్చేసి గురువు శని తర్వాత శనితో పాటు ఇంకా ఎవరున్నారు, సూర్యుడు అయిపోయింది, చంద్రుడు. అత్యంత స్లోగా నడిచే ప్లానెట్ ఏంటంటే శని భగవానుడు. చంద్రుడు ఫాస్ట్గా నడుస్తాడు. శని కుజులు అండి, కంపారిజన్ చూద్దాం, కంపల్సరీ చూడాలి ఇది. శని ఏంటి, చాలా మొండివాడు. కుజుడు కూడా చాలా మొండివాడు, పట్టిన పట్టుదల ఇద్దరు వీడవారు అనమాట. కానీ కుజుడు డామినెంట్ క్యారెక్టరు, శని వినయంగా ఉండి సార్ అనుకుంటా పని అసలు రాజీ పడను అనమాట. శని కూడా అంతే. ఇంకోటి అండి, శని ఏంటంటే చెస్ అందరికి తెలుసు కదా, చెస్లో సిపాయి ఎవరు, రాజ్యంలో రాజు సూర్యుడు, రాణి చంద్రుడు తీసుకున్నాం, సేనాధిపతి కుజుడు, సైనికుడు ఎవరు, శని అనమాట. సో ఆ సైనికుని మనం, సిపాయిని మనం ముందరికి కలుపుతాం, కానీ వెనక్కి రాడన్నమాట సిపాయి. ఏ చెస్లో ఏ పావు అయినా సరే వెనక్కి ముందరికి స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళొచ్చు, కానీ సిపాయి మాత్రం ముందరికి అడిగేస్తాడు, వెనక్కి రాడు. శని యొక్క ప్రియారిటీ. ఇంకోటి మార్థరాన్ రేస్ అనేది ఒకటి ఉంటుంది ఒలింపిక్స్లో, మనకి గ్రీక్ దేశంలో. అది 42 కిలోమీటర్ల దూరం పరిగెత్తాలి ఒక వ్యక్తి. 42 కిలోమీటర్ల ఊహిస్తేనే పరిగెత్తగలుగుతాం అంటారు. దానికి శని అధిపతిగా ఉంటాడు. ఫాస్ట్ రన్నింగ్ అనమాట, స్పీడ్ అనమాట. కుజుడు అంటే స్పీడ్ కదా, కోరిక, స్పీడ్ బాగుండాలి కుజుడు అంటే. సో 5000 మీటర్స్ ఫాస్టెస్ట్ రన్నర్ ఎవరు అంటే అలాంటి కారకత్వాలకి ఈయన కుజుడు ఆధిపత్యాన్ని వహిస్తారు. సో 2 డిఫరెంట్ అండి, 2 ఫాస్ట్, ఆయన స్లో. ఇద్దరు మొండి వాళ్ళే. అతను డామినెంట్ క్యారెక్టర్, ఇతను రెసిస్టివ్ క్యారెక్టర్ అనమాట. శనికి కుజునికి తేడా చూసాము. ఇంకా వచ్చేసి మనం తత్వాలు ఇవన్నీ అయిపోయాయి.
కంపారిజన్ కూడా అయిపోయింది. సో శని మొత్తానికి ఏం చెప్పదలుచుకుంటాడు మనిషికి, గుణపాఠం ఇచ్చే గుణపాఠాన్ని టఫెస్ట్ వేలో మరియు ఒత్తిడితో పాటు లైఫ్ టైం ఉపయోగపడే ఒక లెసన్ నేర్పించిపోతాడనమాట. ఇక జాతకంలో చూద్దామండి శని ఎక్కడెక్కడ ఎలా అనేది శని జాతకంలో ఏ భావంలో ఉంటే, మకర కుంభాలు ఏ భావాలు అయితే జాతకుడికి, ఆ భావాల పరంగా శ్రమ పడాలి, కష్టపడి సాధించుకోవాలి. అంటే పూర్వజన్మలో మన కర్మ పెండింగ్ ఉందని ఆ భావాల పరంగా క్లియర్గా డైరెక్ట్గా అర్థమైపోతుంది. అది మంచి కానీ చెడు కానీ ఏదైనా సరే పెండింగ్ కర్మ ఖచ్చితంగా ఉంటుంది అక్కడ మనం ఏం చేయాలి, ఆ భావాల పరంగా 7వ భావం అయితే 7, 8వ భావం అయితే 8, శని ఎక్కడ కూర్చుంటే ఆ భావాల పరంగా ఎదుటి వాళ్ళు మన మీద దాడి చేసినా మనం డిఫెన్స్ చేసుకోవాలి, ఆపుకోవాలి తప్పితే కానీ ఎదురు దాడి చేయకూడదు. మనం కర్మ పెండింగ్ ఉన్నాం వాళ్ళకి, సో అందుకనే వాళ్ళు మన మీద అలా బిహేవ్ చేస్తున్నారు. మనం సైలెంట్గా ఉండి ఓపికతో ఉండాలన్నమాట. ఓపికతో ఉండి చివరికి విజయం సాధిస్తాం. అంతేగాని మనం కూడా ఎదురు దాడి చేస్తామంటే మన నెగిటివ్ కర్మ ఇంకా పెరుగుకుంటూ పోతుంది. ఓకేనండి, ఇంకా డీప్గా కారకత్వాల జాతకాల్లో చూద్దాము. థ్యాంక్ యూ అండి, నమస్కారం.